సమ్మర్‌లో బేబీస్ కామన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ సమ్మర్‌లో పేరెంట్స్ పాటించాల్సిన కొన్ని టిప్స్ అండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ పల్లవి బొంతు, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, శ్రీనది హాస్పిటల్, అమలాపూర్. సమ్మర్‌లో బేబీస్ కామన్‌గా ఫేస్ చేసే 4 ప్రాబ్లమ్స్. ఒకటి డీహైడ్రేషన్, డయేరియా, హీట్ ర్యాష్ అండ్ హీట్ స్ట్రోక్. ఫస్ట్ వన్ డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అంటే ఓవర్ హీట్ వల్ల బేబీస్‌లో వాటర్ లాస్ ఎక్కువ అవుతది. దానివల్ల బేబీస్‌లో ఏంటంటే ఎక్కువ ఓవర్‌గా స్వెటింగ్ అవ్వడం, పెదాలు పొడిబారిపోవడం, యూరిన్ అది అవ్వకపోవడం ఉంటది. దీన్ని నివారించడానికి మనం బేబీని రీహైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. బేబీస్‌లో రీహైడ్రేషన్ ఎలా అంటే తరచుగా ఫ్రీక్వెంట్‌గా వాటర్ ఇవ్వడం, కొబ్బరి నీళ్ళు ఇవ్వడం, ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడం, లేదంటే ఓఆర్ఎస్ ఇవ్వడం వల్ల మనం బేబీస్‌ని రీహైడ్రేట్ చేయగలం. సెకండ్ ప్రాబ్లమ్ వచ్చి డయేరియా. డయేరియా ఎందుకు వస్తుందంటే సమ్మర్‌లో హీట్ వల్ల ఈజీగా ఫుడ్ పాయిజన్ అయ్యి బేబీస్‌లో కడుపు నొప్పి రావడం, లూజ్ మోషన్స్ రావడం, వామిటింగ్స్ ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడన్నా బేబీస్‌లో ఈ సింప్టమ్స్ ఉంటే వెంటనే ఓఆర్ఎస్, పౌడర్ ఓఆర్ఎస్ వాటర్‌లో కలిపి ఇవ్వడం, ఫ్రీక్వెంట్‌గా వాటర్ ఇవ్వడం, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఇవ్వాలి. అప్పటికి బేబీ ఇంకా వామిటింగ్స్, విరోచనాలు ఆగట్లేదు అంటే వెంటనే నియర్ బై హాస్పిటల్‌కి తీసుకురావాలి.